Hi dear students, welcome to Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic 3rd year, 6th semester, tally with GST. Explain the topic. Produce of registration under GST section 25 or process. GST Act has provided an online procedure for registrations of various persons. It is recommended to total of various persons. It is recommended to total of 130 forms or different process in the registration, such as applications for registrations, acknowledgement or recognitions, and query on registrations or certifications, showcases notice and consultations, attainment. It is ఈ జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ యాజ్ ప్రొవైడెడ్ అనేది ఆన్లైన్ ప్రొసీజర్గా చెప్పచ్చు. ఈ ఆన్లైన్ ట్రాన్స్లేషన్ చెప్పచ్చు. ఈ జిఎస్టీ రావడం వల్ల ఏమైందంటే జిఎస్టీ అంటే జిఎస్టీ అండ్ ఇంప్లిమెంటేషన్స్ అని కూడా చెప్పచ్చు. జిఎస్టీ ఏ విధంగా ప్రొవైడ్ ఆన్లైన్ ప్రొసీజర్ని ఫర్ రిజిస్ట్రేషన్స్ని, అలాగే వేరియస్ ఆఫ్ పర్సన్స్ని డిఫరెంట్ రికమెండేషన్స్ కావచ్చు, టోటల్ 130 ఫార్మ్స్, డిఫరెంట్ ప్రొసీజర్స్. ఈ జిఎస్టీలోనే 130 ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ ప్రొసీజర్స్ అనేవి ఇన్ ది రిజిస్ట్రేషన్స్ సచ్ యాజ్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఈ యాక్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, బుకింగ్ కావచ్చు, అలాగే రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జిఎస్టీ రావడం వల్ల ఆన్లైన్ ప్రొసీజర్, ఆన్లైన్ బిజినెస్ అనేవి బాగా సక్సెస్ఫుల్గా బాగా విజయవంతం అయిందని చెప్పవచ్చు. అంటే మళ్ళీ ఈ జిఎస్టీ ఈజ్ రికమెండేషన్ total of 130 forms or different procedures in the registrations, such as applications for registrations, acknowledgement of reactions, వాళ్ళ రియాక్షన్స్ కావచ్చు, క్వెరీ కావచ్చు, రిజిస్ట్రేషన్స్ కావచ్చు, సర్టిఫికేషన్స్ కావచ్చు, షో క్యాజియస్ నోటీస్ అండ్ కన్సల్టేషన్స్, amendment. It is the following are the main steps in the process of the registration. ఫాలో అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ రూపంలో చెప్పడం జరిగింది. డయాగ్రామ్ రూపంలో మీకు చూపించడం జరుగుతుంది. ద ఫాలోయింగ్ ఆర్ ది మెయిన్ స్టెప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్. ఈ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది న్యూ డిటైలర్. ఈ న్యూ డిటైలర్ దగ్గర నుంచి మళ్ళీ ఫోర్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్గా డివైడ్ చేయడం జరిగింది. 4 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్గా డివైడ్ చేయడం జరిగింది. అక్కడ న్యూ డిటైలర్, యూనిక్ ఐడెంటిఫై నెంబర్, అలాగే టీడీఎస్ డ్యూటీస్, నాన్ రిజిస్టర్డ్ taxable persons, not recent taxable persons. ఈ 4. అలాగే దీని నుంచి ఏం రావడం జరుగుతుంది, వెరిఫికేషన్ బై ప్రాపర్ ఆఫీసర్.
ఓకే. ఫైనల్ రిజిస్ట్రేషన్స్ అలాగే షో క్యాజెస్ నోటీస్ రిజిస్ట్రేషన్ నెంబర్ 3 అలాగే ఫెయిర్ రిప్లై రిజిస్ట్రేషన్ నెంబర్ 4 అప్లికేషన్ రిజిస్టర్డ్ నౌ ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫైడ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫైడ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫైడ్. ఈ ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫైడ్ నుంచి నా అప్లికేషన్స్ రిజిస్టర్డ్ అలాగే ఫెయిర్ రిప్లై రిజిస్ట్రేషన్ నెంబర్ 4 అలాగే షో క్యాజెస్ నోటీస్ రిజిస్ట్రేషన్ నెంబర్ 3. Now verification by proper officers. Okay, final registrations. ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ న్యూ రిటైలర్స్ ఇది 4 టైప్స్ అని చెప్పచ్చు. ఈ 4 టైప్స్లో నాన్ రిజిస్టర్డ్ ట్యాక్సబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెరిఫికేషన్ బై ప్రాపర్ ఆఫీసర్స్, ఫైనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అలాగే ఎస్. ఇక్కడ మీకు డయాగ్రామ్ ప్రజెంటేషన్ టోటల్గా కనిపించడం జరుగుతుంది. మనం ఫస్ట్ స్టెప్ 1లో చూసినట్లయితే ఎవ్రీ పర్సన్ టు వాంట్ టు గెట్ రిజిస్టర్డ్ అండ్ జిఎస్టీ. ఎవ్రీ పర్సన్ టు వాంట్ టు గెట్ రిజిస్టర్డ్ and GST must create this is login account. GST website to instate account, instate the registration process. ఇక్కడ స్టెప్ 1లో క్రియేషన్ అండ్ లాగ్ అకౌంట్ అండ్ వెరిఫై ప్రిలిమ్ అండ్ డీటెయిల్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఎవ్రీ పర్సన్ కూడా ప్రతి ఒక్కరు కూడా టు వాంట్ టు గెట్ రిజిస్టర్డ్ అండ్ జిఎస్టీ మస్ట్ క్రియేట్ దిస్ ఈజ్ ఎ లాగిన్ అకౌంట్. లాగిన్ అయ్యి అకౌంట్కి ఉండవాలి. జిఎస్టీ వెబ్సైట్ టు ఇన్సైడ్ అంటే బయట టు ఇన్సైడ్ ది registrations process a person has to be submit the email mobile number and PAN all the GST portal. The PAN shall be verified ఆటోమేటికలీ ఆన్లైన్. ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉంటారో జిఎస్టీ వెబ్సైట్ ఇన్సైడ్ ది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ పర్సన్ హ్యాస్ టు సబ్మిటెడ్ ద ఈమెయిల్ మొబైల్ నెంబర్ అండ్ పాన్ ఆల్ ది జిఎస్టీ portal. The PAN shall be verified automatically online. The mobile number and email number shall be verified there. A one-time password. Validations system. This is details or to be fulfilled in the form part 1 of the GST registration number 1. The mobile number and email number shall be verified there. A one-time password validations is systematic. This is details or to be filled in the form part 1 of the GST registration number 1. ఇక్కడ స్టెప్ 2లో వచ్చేసరికి ఈ స్టెప్ 2లో
submitted application form. Submit application form. Once basics details of verified person as fail the registration form and complete all the related one basic details of verified person as to fill the registration form and complete all the related from multiples like uploading documents recording are as follows: PAN number of the applicant. Second one, proof of the business registrations like certificate of the incorporation. Get a submit application from one basic details of the verified persons as to fill the registrations from complete all registered form for multiple like uploading documents or follows. First one, PAN number of the applicant. Second one, proof of business evidence, proof of business patram, shaksham patram, proof of business registration like a certificate of the incorporation. Third one, identity and address, proof of the promote of the photograph. Identity and address, proof of the promote of the photograph. Fourth one, proof of the principal place of business, electricity bills, recent agreement it is. Fifth one, bank account details significant authorized signature. The applications if submitted online there from the GST registrations